హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను ఒకటి చాలా మంచి విషయం చెప్పాలి. బాధతో పాటు ఒక మంచి విషయం ఏంటిదనంటే, మా ఏరియాలో ఒక అతను, అంటే నా ఏజ్కి ఒక 3 ఇయర్స్ పెద్ద ఉంటాడు కావచ్చు, తాగి 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 చనిపోవడం జరిగింది. నాకు చాలా బాధేసింది. తను చనిపోవడమేమో కానీ తన భార్య చిన్న ఏజ్, భర్త లేనిది అవ్వడం, వీడు అవ్వడం అనేది చాలా బాధగా అనిపించింది. అందులో ఒక మంచి విషయం ఏంటంటే, ఆ తల్లికి ఒకడే కొడుకు, ఒకడే కూతురు. కొడుకు తాగి తాగి చనిపోయిండు. ఇది చెప్పినట్టు వినలేదు, తాగిపోయిండు అని అనుకుంది ఆ తల్లి. కానీ నా కొడుకు పోయిండు, కానీ నా కోడలు బతికెట్లా? అందరూ బొట్టు గాజులు పెట్టుకొని చూస్తూ ఉంటే ఎంత బాధపడాలి, ఎన్ని రోజులు బాధపడాలి? ఆ అమ్మాయికి 45 ఇయర్స్ కూడా ఉండవు. ఇంకా ఎన్ని రోజులు చూడాలి? ఏంది పరిస్థితి? నా కోడలికి ఇలాంటి రాత వచ్చిందంటే నాకు చాలా మంచిగా అనిపించింది. ఎవరైనా నా కొడుకు పోయిండు, కోడలు ఎడబోతామాయే, అసలు నా కొడుకే పోతామా అనే తల్లులను చూసినా కానీ ఇలాంటి తల్లిని మాత్రం ఇలా ఉండాలి. నేను చెప్పేది ఏంటనంటే, తన కొడుకు తప్పు చేస్తున్నా కూడా కోడల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమె బాధపడుతుంటే చాలామంది బాధపడ్డారు. ఎందుకంటే అత్త ముత్తైదు ఉండి కోడలు ముండయి విధవరాలయ్యి తను తిరుగుతూ ఉంటే చాలా అందరూ భార్య భర్తలతో పోతూ ఉంటే అమ్మాయి మనసు ఎంత చంచలం అయిపోతుంది అనేసి చాలా బాధపడుతుంది. ఆ తల్లికైతే నాకైతే నిజంగా ఇలాంటి తల్లులు ఉండాలి, అంతటా కూడా ఇట్లనే తయారు కావాలని అయితే నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఒకింటి పిల్లలు మన బిడ్డలే అనుకోవాలి. మన బిడ్డలు ఒకింటికి పోతారు కాబట్టి అక్కడ వాళ్ళు కూడా వాళ్ళని అట్నే చూసుకోవాలి. వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఇట్లనే చూసుకోవాలని అయితే నేను కోరుకుంటున్నా. ఇంకొక సంఘటన ఏం జరిగిందంటే, అసలు వీళ్ళదిగా తను తాగి చెప్పినట్టు వినక చనిపోవడం. కోడలికైతే ఒక ఇల్లు ఉండంగా ఇంకో ఇల్లు కూడా ఆమె ఏం చేసిందంటే, నా కోడలు ఎట్లా బతుకుతుంది అనేసి ఇల్లు కట్టింది. కిరాయిలు వస్తాయి, ముందు ముందు బతకలేరు కదా, చేస్తేనే వెళ్ళడమే కష్టం ఉంది కదా. ఆమె కూడా ఒక కొడుకు కూతురు కొడుకున్నారు. ఇంకా పిల్లలు, అమ్మాయి పెళ్ళి అయిపోయింది, కొడుకు ఇంకా చదువుతూ ఉన్నాడు. ఎట్లయితే ఖర్చులు ఎట్లయితే అని బాధతో ఇల్లు కట్టింది. చాలా సూపర్ అనుకున్నా. ఆ తల్లికి అయితే నా తరపున అయితే ధన్యవాదాలు. అలాంటి వాళ్ళు ఉండాలి. ఇంకో తల్లి ఏం చేసిందో తెలుసా? కన్న కొడుకును తాగుబోతుని చేసింది కాక రోడ్డు మీద వేసి అసలు షాపు గుంజుకొని తాగుబోతుని చేసి సంతకాలు పెట్టించుకొని తను సీరియస్ కండిషన్లో ఉన్నా కూడా బిడ్డను పట్టుకొని గుళ్ళు గోపురాలు తిరిగి బిడ్డ కాపురం మంచుకుంటే చాలు, బిడ్డ అల్లుని గవర్నమెంట్ జాబ్ ఇప్పించింది, కొడుకును వదిలేసింది, పోతామాయని అనుకుంది, కోడలను లంచం కూడా మిగిలి దిగకపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా. ఇంకో తల్లి ఎట్లుందంటే, కొడుకు సత్తమే 2 రోజులు ఏడుస్తూ ఉంటుంది. అలాంటి తల్లి మాత్రం లోకంలో నేను చెప్తున్నా, దయచేసి తల్లులు అలా ఉండకండి. కనకండి, పెళ్లి చేయకండి. మీకైతే చెప్తున్నా, కనకండి, పెళ్లి చేయకండి. ఆడపిల్ల జీవితంతో ఆడుకోకండి. అట్లా ఏం జరిగిందంటే, తండ్రి చనిపోయిన లెక్కలు చెప్పకపోవడం, ఆస్తి కొడుకు సంతకం ఫోర్జరీ చేసి తన పేరు మీద చేసుకోవడం, షాపు డబ్బులు కిరాయిస్తే తన దగ్గరనే పెట్టుకోవడం, అప్పు పత్రాలకు సంబంధించిన ఏమి చెప్పకపోవడం, అంతా బిడ్డకి చిన్న కోడలికి పెట్టడం, పెద్ద కొడుకుని పెద్ద కోడల్ని చూడకపోవడం, ఇది చాలా విషాదం. మా బజార్ మొత్తం బాధగా చూస్తారు. నేను ఎక్కడికి పోయినా కూడా ఫస్ట్ వాళ్ళ గురించి అడుగుతారు, బాగున్నారా అని. ఇలాంటిదైతే ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఉండొద్దు. అందరూ మంచిగా ఉండాలి, మారాలని అయితే నేను కోరుకుంటున్నా. ఓకేనండి, మరి అలాంటి తల్లులు అయితే ఉండొద్దండి. కనొద్దు, పెళ్లి చేయొద్దు, అప్పుడే ఒక వడ్లగిం చేసి చంపేయాలి. అవునంటారా? నేను చెప్పింది రాంగ్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక్కసారి మాత్రం ఆ తల్లికి అయితే దండం పెడుతున్నా. కోడల గురించి ఆలోచించి అత్త ఉన్నదంటే చాలా గ్రేట్ కదా. ఓకే, మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.